హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే సంక్రాంతి కానుకగా ప్రతి మహిళ బ్యాంక్ ఖాతాల్లోకి 13,000 రూపాయలు అనేది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతోంది. ఎవరెవరికి జమ చేయబోతోంది, ఏ తేదీన జమ చేయబోతోంది, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ ఇస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు అంటే 2024 సంవత్సరానికి సంబంధించి మనకు సంక్రాంతి కానుకగా అయితే కనుక ప్రకటించడం జరిగిందనమాట. అందులో భాగంగానే ప్రతి మహిళ బ్యాంక్ ఖాతాల్లోకి దాదాపుగా 13,000 రూపాయలు అయితే కనుక జమ అయితే చేయబోతున్నారు. సో ఇది ఎవరికి జమ చేస్తున్నారు అనేది ఒకసారి చూసుకుంటే కనుక మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి 13,000 రూపాయలు అయితే విడుదల చేయడం జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ అమ్మఒడికి సంబంధించి 4వ విడత 5వ విడతకు సంబంధించిన వివరాలు అనేది అయితే తెలుసుకుందాము. మొదట 4వ విడతకు సంబంధించి అయితే చూద్దాము. ఎందుకు అంటే మనకు 2022 జూన్లో అయితే కనుక అమ్మఒడికి సంబంధించి 4వ విడత డబ్బులు 13,000 రూపాయలు అనేది మా యొక్క విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరిగిందనమాట. సో దాదాపుగా మనకు 44 లక్షల మంది విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే దాదాపుగా 6,000 కోట్లను అయితే కనుక విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగానే చాలా మందికి అయితే కనుక అర్హత కలిగి ఉండి కూడా అప్పుడు డబ్బులు అయితే జమ కాలేదు. వాళ్ళందరికీ మళ్ళీ మనకు సెప్టెంబర్ నెలలో ఒకసారి అయితే కనుక విడుదల చేయడం జరిగింది. సో ఈ రకంగా మనకు బయాన్యువల్ శాంక్షన్ కింద ప్రతి 6 నెలలకు ఒకసారి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకాలు ప్రారంభించిందో ఆ పథకాలకు మీకు అర్హులై ఉండి మీకు ఇంకా డబ్బులు జమ కాకపోతే ఒకేసారి డబ్బులు అయితే విడుదల చేస్తారు. సో జూలైలో ఒకసారి, జనవరిలో ఒకసారి విడుదల చేయడం జరిగింది. రీసెంట్గా మనకు సెప్టెంబర్లో అయితే విడుదల చేశారు. ఇప్పుడు జనవరి 5వ తేదీన అయితే ఈ డబ్బులు విడుదల చేస్తున్నారనమాట. అంటే ఈ యొక్క జూలై నుంచి జనవరి వరకు ఏ ఏ పథకాలు ప్రారంభించారో ఆ పథకాలకు సంబంధించి మీకు అర్హత కలిగి ఉండి ఇంకా డబ్బులు అనేది జమ కాకపోతే కనుక జనవరి 5వ తేదీన డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా అమ్మఒడి పథకానికి సంబంధించి మీకు ఇంకా అర్హులై ఉండి మీకు ఇంకా డబ్బులు జమ కాకపోతే ఇప్పుడు 4వ విడతకు సంబంధించిన పెండింగ్ డబ్బులు అయితే కనుక విడుదల చేయనున్నారనమాట. ఇది ఒక ముఖ్యమైన అప్డేటు. ఇక 5వ విడతకు సంబంధించిన డబ్బులు ఎప్పుడు జమ చేస్తారు అంటే కనుక మనకు 2024 జూన్ 27వ తేదీ 28వ తేదీ అలా అయితే కనుక ఈ యొక్క 13,000 రూపాయలు అయితే విడుదల చేయడం జరుగుతుంది. అంటే మనకి ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ ఇదే పార్టీ అధికారంలోకి వస్తే కనుక అంటే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తే 5వ విడతకు సంబంధించిన డబ్బులు విడుదల చేస్తామని అయితే ఇదివరకు అయితే చెప్పడం జరిగింది. సో 5వ విడత అనేది జూన్లో అయితే కనుక విడుదల చేస్తారనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.